హాయ్ ఫ్రెండ్స్. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల ఎవరు మేజర్గా ఎఫెక్ట్ అవుతున్నారు? మన ఇంట్లో వాళ్ళే, బయట వాళ్ళు ఎవరు కాదు. మన ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ ఎలా అవుతున్నారు అంటే, ప్రతి ఇంట్లో స్మోక్ చేసే వాళ్ళు ఉంటారు. సారీ, మా ఇంట్లో స్మోక్ చేసే వాళ్ళు లేరు అంటే వాళ్ళకు ఒక దండం. చాలా గ్రేట్ ఆ ఫ్యామిలీ స్మోక్ చేయని వాళ్ళు ఉంటే. నేను స్మోక్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ప్రతి ఇంట్లో స్మోక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సో స్మోక్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు ఖాళీగా ఉంటారా? వారు ఇంట్లో చేస్తారు. మేజర్గా ఏం చేస్తారు అని అంటే, వాళ్ళు బాత్రూంలో ఎక్కువ స్మోక్ చేస్తారు. ఏజ్డ్ పీపుల్ ఓకే, టీనేజర్స్ కూడా తెలియకూడదని బాత్రూంలో స్మోక్ చేస్తారు. ఏజ్డ్ పీపుల్ చేస్తారు, ఇంట్లో చేస్తారు, అక్కడ కారిడార్లోనో హాల్లోనో ఇక్కడ అక్కడ చేస్తుంటారు. ఆ ఎఫెక్ట్, ఈ ప్యాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్, ఆ స్మోక్ అనేది వాల్స్ కి క్లాత్స్ కి పట్టుకుంటుందంట. నేను వీడియోస్ లో చూస్తేనే నాకు తెలిసింది. సో అది తెలియకుండా మీరు చేసి, అది పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు పీల్చేసి ప్యాసివ్ స్మోకింగ్ ఎఫెక్ట్ అయిన కేసెస్ చాలా జరుగుతున్నాయి. ఇది మీరు తెలియకుండా చేస్తున్నారు అంటే ఓకే, ఇప్పుడు తెలుసుకొని మారండి. లేదు తెలిసి చేస్తున్నారు అంటే మీరు ఇండైరెక్ట్ గా కాదు, డైరెక్ట్ గానే మీ ఫ్యామిలీకి మీరు స్లో పాయిజన్ ఇచ్చి చంపుతున్నారు అని అర్థం. జాగ్రత్తగా ఉండండి. ప్యాసివ్ స్మోకింగ్ చాలా డేంజర్. మీరు మీ ఫ్యామిలీ మీద ప్రేమ ఉంటే ఆలోచించి స్మోకింగ్ ని బంద్ చేయడమా, లేదా ఇంట్లో కాకుండా వేరే ప్లేస్ చూసుకోవడమా, ఆల్టర్నేటివ్స్ ప్లాన్ చేసుకోండి. ప్యాసివ్ స్మోకింగ్ వల్ల నువ్వు నీ ఫ్యామిలీని చంపకుండా చూసుకో. జాగ్రత్త.